హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం నేర్చుకుంటామంటే సుడో క్లాసెస్. ఓకే, సిఎస్ఎస్ లో సుడో క్లాసెస్ ని ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అసలు సుడో క్లాసెస్ ఏంటంటే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఆ ఎలిమెంట్ యొక్క స్టేట్స్ ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు యాంకర్ ఎలిమెంట్ ఉందనుకోండి. సో యాంకర్ ఎలిమెంట్ మనం ఏం చేస్తున్నాం, డిఫాల్ట్ గా ఒక కలర్ కావాలి, విజిట్ అయిన తర్వాత ఒక కలర్, అండ్ దాన్ని హోవర్ చేస్తున్నప్పుడు ఒకటి, అండ్ అది యాక్టివ్ గా ఉన్నప్పుడు ఒక కలర్ కావాలి. సో ఈ విధంగా మనం దాని యొక్క స్టేట్స్ అనేది స్పెషల్ గా మనం డిఫైన్ చేస్తున్నాం కదా. సో అలా డిఫైన్ చేసే వాటిని సుడో క్లాసెస్ అంటారనమాట. ఓకే, అసలు సుడో క్లాసెస్ ని యూజ్ చేసి మనం ఏ విధంగా స్టైల్స్ ని అప్లై చేయొచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. ఓకేనా? అసలు అండ్ అలాగే ఇది సూడో క్లాస్ యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, ఈ వీడియో మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి సూడో క్లాసెస్ అంటే తెలిసింది కదా, సూడో క్లాసెస్ అంటే ఏంటో. ఓకే, ఇప్పుడు ఏంటంటే దాని యొక్క సింటాక్స్ అనేది చూద్దాం. సూడో క్లాసెస్ యొక్క సింటాక్స్ అనేది ఏముంటదంటే మనం ప్రీవియస్ గా చేసాం కదా, యాంకర్ ఎలిమెంట్ రాసాం, అండ్ అలాగే దానికి ఒక సింగిల్ కాలమ్ పెట్టాం కదా. లైక్ ఎలా అంటే ఇక్కడ రఫ్ గా రాస్తున్నాను. మనం ప్రీవియస్‌గా ఏం చేసాం, ఒక సెలెక్టర్ ఇచ్చాం. యాంకర్ ఎలిమెంట్ అని ఒక సెలెక్టర్ ఇచ్చాం. దానికి సింగిల్ కాలమ్ పెట్టాం. మనకు కావాల్సిందేంటి, నార్మల్‌గా లింక్ అనేది పెట్టాం. లేదంటే హోవర్ పెట్టాం. అంతే కదా! లేదంటే విజిటెడ్ పెట్టాం. ఇవన్నీ యూజ్ చేసాం కదా ప్రీవియస్‌గా. సో, వీటినే సూడో క్లాసెస్ అంటారనమాట. ఓకే, ఇలా ఒక సెలెక్టర్ ఇచ్చి, దాని పక్కన ఒక సింగిల్ కాలమ్ ఇచ్చి, ఈ సూడో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అవి పెడితే, సో, వీటినే ఒక సూడో క్లాసెస్ అంటారనమాట. సో, వీటి బేసిస్ మీద మనం ఏ విధంగా డిస్‌ప్లే చేయాలి, ఏ విధమైన అచీవ్‌మెంట్స్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సూడో క్లాస్ అంటే అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా క్లియర్‌గా అర్థం కావడం కోసం నేను ఒక యాంకర్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఆ యాంకర్ ఎలిమెంట్ తీసుకొని మనం ఏం చేద్దామంటే అది విజిటెడ్ అయినప్పుడు ఏమవ్వాలి, విజిటెడ్ కాకముందు ఏముండాలి, యాక్టివ్ అయినప్పుడు ఏమవ్వాలి, హోవర్ అయినప్పుడు ఏమవ్వాలి. సో ఇలాంటి థింగ్స్ అన్నింటిని కూడా మనం ఇక్కడ చూద్దాం. యాంకర్ ఎలిమెంట్ తీసుకోవాలంటే మనకి ఏం కావాలి, యాంకర్ ట్యాగ్ కావాలి, స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. స్టార్టింగ్ ట్యాగ్‌లో యాట్రిబ్యూట్ అనేది ఇస్తాం. ఓకే, యాట్రిబ్యూట్ ఏంటి, హెచ్‌రఫ్. హెచ్‌రఫ్ అంటే ఏంటి, హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. ఓకే, దాన్ని దాన్ని డబుల్ కోట్స్‌లో మనం ఏమిస్తాం, ఒక యూఆర్ఎల్ అనేది ఇస్తాం. మనకు ప్రస్తుతానికైతే ఎక్కడికి నావిగేషన్ అవ్వాల్సినంత పని లేదు. అక్కడ జస్ట్ నాకు ఒక లింక్ అనేది క్రియేట్ అవ్వాలంతే. సో, దానికోసం నేను ఎటువంటి నావిగేషన్ అవసరం లేదు కాబట్టి దానికోసం నేను దానికి డబుల్ కోట్స్‌లో వాల్యూ హ్యాష్ ఇచ్చాను. సో, దానికొచ్చేసరికి నేను ఒక లింక్ అనే ఒక టెక్స్ట్ ఇచ్చాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం అసలు ఏం జరిగింది ఏంటని. ఓకే, ఇక్కడ ఇక్కడ చూసారా? మనం ఈ యాంకర్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ యాంకర్ ఎలిమెంట్‌కి మనం ఎటువంటి టెక్స్ట్ డెకరేషన్ అనేది అప్లై చేయలేదు. అండ్ అలాగే దానికొచ్చేసి మనం ఎటువంటి కలర్ కూడా బ్లూ అని ఇవ్వలేదు కదా. సో, ఇక్కడ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాంకర్ ఎలిమెంట్‌కి బై డిఫాల్ట్‌గా అండర్‌లైన్ అనేది వస్తది. ఓకే, అండ్ అలాగే దాని డిఫాల్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అన్నమాట. యాంకర్ ఎలిమెంట్‌కి వచ్చేసరికి డిఫాల్ట్ కలర్ బ్లూ కలర్. సో, ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దామంటే మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం చేంజెస్ అయితే చేసుకుందాం. అంతకన్నా ముందు ఏం చేద్దామంటే ఇక్కడ యాంకర్ ఎలిమెంట్ చిన్నగా ఉంది కదా. సో, దానికొచ్చేసరికి ఒక ఫాంట్ సైజ్ అనేది దాన్ని ఇంక్రీజ్ చేద్దాం. అంటే మనకి కొంచెం నీట్‌గా కనిపించడం కోసం ఫాంట్ సైజ్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. అంటే ఒక 40 పిక్సెల్ ఇస్తున్నాను. సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సూడో క్లాసెస్ యూజ్ చేసి, ఓకే, సూడో క్లాస్ నేమ్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా మార్చుకుందాం. సూడో క్లాస్ నేమ్స్ అంటే మనం సింటాక్స్ ఏమనుకున్నాం, సెలెక్టర్ ఇవ్వాలి. ఓకే, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఇచ్చాను. దాని తర్వాత ఏమి ఇవ్వాలి, కాలమ్ ఇవ్వాలి, సింగిల్ కాలమ్. ఓకే, డబుల్ కాలమ్ కాదు, ఓన్లీ సింగిల్ కాలమ్ ఇవ్వాలి. సింగిల్ కాలమ్ ఇచ్చాను. దాని తర్వాత మనకేం కావాలి, సూడో క్లాస్ నేమ్ కదా. సో నేనేం చేస్తున్నానంటే లింక్ అని ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను, సూడో క్లాస్ నేమ్. మనం ఇది ప్రీవియస్‌గా చూసిందే. ఓకే, ఫ్లవర్ బేసిస్ ఓపెన్ చేసాను. ఓకే, ఇప్పుడు ఏమి ఇవ్వాలి మనం లోపల, ప్రాపర్టీ అండ్ వాల్యూ ఇవ్వాలి కదా. అంటే ఏంటంటే నాకు ఇది ఉంది కదా, ఈ లింక్ అనేది, ఆ లింక్ అనేది నాకు డిఫాల్ట్‌గా ఒక రెడ్ కలర్‌లో ఉండాలి. సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే కలర్ ప్రాపర్టీ యూజ్ చేశాను. రెడ్ అని ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా, రెడ్ కలర్‌లోకి చేంజ్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇది ఏం జరిగిందంటే డిఫాల్ట్‌గా ఒక యాంకర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, అంటే మనం దాన్ని ఇప్పటికొచ్చి ఇంకా విజిట్ చేయలేదు. దాన్ని హోవర్ చేసినా అది ఎటువంటి కలర్స్ చేంజ్ అవ్వట్లేదు. ఓకే, అంతే కదా. మనం ఇంకా ఏమి ఇవ్వలేదు కదా స్టైల్స్. జస్ట్ నేనేమి ఇచ్చాను, నాకు డిఫాల్ట్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ కావాలని చెప్పాను కాబట్టి, సో, దానికి లింక్ అని ఇవ్వగానే అది డిఫాల్ట్‌గా రెడ్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే విజిటెడ్. ఆ యాంకర్ ఎలిమెంట్‌ని మనం ఒకసారి దాన్ని విజిట్ చేస్తే, ఆ విజిట్ చేసిన తర్వాత ఏ కలర్‌లో ఉండాలని
ఒకసారి మనం కలర్ అయితే ఇద్దాం. ఈ విజిటెడ్ అనే ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ విజిటెడ్ సూడో క్లాస్ అనేది లైక్ అక్కడున్న లింక్ అనేది ఆల్రెడీ విజిట్ అయిందా లేదా అనేది మనకు తెలీదు కదా! ఎప్పుడు డిఫాల్ట్‌గా ఒకటే కలర్ ఉంటే అది విజిట్ అయిందో లేదో తెలీదు కదా! సో, దానికోసం ఈ విజిటెడ్ అనేది యూజ్ చేసి దానికి ఒక కలర్ అనేది అప్లై చేశామనుకోండి. ఓకే. ఇది ఇప్పుడు రెడ్ ఉంది. సో, నేను ఇక్కడ విజిటెడ్ వచ్చేసి వేరే కలర్ ఇస్తా. సో, మనం నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే ఈ లింక్ దగ్గరికొచ్చినప్పుడు ఓకే. ఇది కలర్ గ్రీన్ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఆల్రెడీ విజిట్ చేసేసారు అనేసి మనం ఒక ఐడెంటిఫికేషన్ వస్తది కదా! సో, దానికోసం ఏంటంటే మనం ఈ విజిటెడ్ అనేది యూజ్ చేస్తాం. లైక్ సెలెక్టర్ ఇచ్చాను. సింగిల్ కాలమ్ ఓకే. విజిటెడ్ ఓకే. నాకు ఈ విజిటెడ్ నేను దాన్ని ఒక్కసారి క్లిక్ చేయగానే అది విజిట్ అవునట్టు కదా! సో, ఆ విజిట్ అయినప్పుడు నాకు ఎటువంటి కలర్ కావాలి? ఇక్కడ రెడ్ ఉంది కదా! మనం కలర్ ఏమిద్దాం? లైక్ ఒక యాక్వా కలర్ ఇద్దాం. ఓకే. కలర్ ఓకే. యాక్వా వేస్తున్నాను. ఒకసారి సేవ్ చేశాను. రిఫ్రెష్ చేద్దాం. చూసారా ఎటువంటి చేంజెస్ లేదు. ఎందుకంటే మనం దాన్ని ఇంకా విజిట్ అయితే ఏం చేయలేదు కదా మనం. అందుకే ఎటువంటి చేంజెస్ లేదు. ఒకసారి విజిట్ చేసి చూద్దాం. ఈ కలర్ అనేది యాక్వాలోకి షిఫ్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకే. చూసారా? అది మనం దానికి ఎటువంటి యూఆర్ఎల్ ఇవ్వలేదు కాబట్టి నావిగేట్ అయితే అవ్వలేదు. బట్ మనం రిఫ్రెష్ చేద్దాం. ఎన్ని సార్లు రిఫ్రెష్ చేసినా ఇంకా డిఫాల్ట్ కలర్ ఇంక ఇదే ఉంటదనమాట. ఏంటి యాక్వా ఉంటది. ఎందుకంటే అది ఆల్రెడీ విజిట్ అయిపోయింది కదా! సో, విజిట్ అయిపోయినప్పుడు మనం ఏ కలర్ అప్లై అవ్వాలని ఇచ్చాం? యాక్వా కదా! సో, అందుకని అది యాక్వా కలర్‌లో ఉంది. మనకు కావాలంటే టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ యూజ్ చేసి అండర్‌లైన్ కూడా తీసేయొచ్చు. మనం ప్రీవియస్‌గా చూసాం కదా! సో, ఇప్పుడేంటంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే దీని మీద మౌస్ ఓవర్ అయినప్పుడు నాకు దాని యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. సో, దాని కలర్ యొక్క చేంజ్ అయిపోవాలంటే మన దగ్గర మనకు తెలిసిన సూడో క్లాస్ ఏంటి? యాంకర్ అనే సెలెక్టర్ తీసుకున్నాను. సింగిల్ కాలమ్ పెట్టాను. హోవర్ అనే సూడో క్లాస్ నేమ్ ఇచ్చాను. ఫ్లవర్ బేసిస్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకు కావాల్సిన కలర్‌ని ఇద్దాం. ఏ కలర్ ఇద్దాం? రెడ్, బ్లూ ఇవన్నీ అయిపోయినాయి కదా! లైక్ నేను ఒక బ్లాక్ అనేది ఇస్తున్నాను. ఓకే. బ్లాక్ అయితే ఇచ్చాను. సో, సేవ్ చేద్దాం. రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. ఎటువంటి చేంజెస్ జరగట్లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ విజిట్ అయిపోయింది కాబట్టి ఆక్వా కలర్‌లోకి షిఫ్ట్ అయింది. ఓకే. హోవర్ అంటే ఏంటి? మౌస్ అనేది దాని మీదకి ఎప్పుడు ఎళ్ళిందో అప్పుడు మాత్రమే అది బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవుద్ది. చూడండి. ఓకే. చూసారా? మౌస్ నార్మల్‌గా ఉంది. దాని మీదకెళ్ళినప్పుడు బ్లాక్ అయింది. మళ్ళీ నార్మల్. ఓన్లీ దాని మీద ఎప్పుడైతే హోవర్ అవుతుందో అప్పుడు మాత్రమే అదొచ్చేసి ఆ బ్లాక్ కలర్‌లో చేంజ్ అవుద్దన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే యాక్టివ్. ఓకే. ఈ యాక్టివ్ గురించి తెలుసు కదా! ఓకే. ఈ యాక్టివ్ ఏం చేస్తదంటే, మనం ఎప్పుడైతే ఇప్పుడు ఇది ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎటువంటి చేంజెస్ అనేది జరుగుతున్నాయి. ఏం లేదు కదా! ఓన్లీ హోవర్‌లో ఉంది కాబట్టి అది బ్లాక్‌లో ఉంది. ఎటువంటి చేంజెస్ లేదు. బట్ దాన్ని నేను క్లిక్ చేసినప్పుడు అది లింక్ అనేది యాక్టివ్ అవుద్ది కదా! సో, ఆ యాక్టివ్ అయినప్పుడు నాకు ఎటువంటి కలర్ అనేది కావాలంటే, ఓకే. నాకొచ్చేసరికి నాకొక బ్లూ వైలెట్ కావాలి. ఓకే. దాన్ని నేను సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. హోవర్ అవుతుంది. బానే ఉంది. దాన్ని క్లిక్ చేయగానే బ్లూ వైలెట్‌లా చేంజ్ అవుతుంది చూడండి. చూసారా? చేంజ్ అవుతుంది చూసారా? బ్లూ వైలెట్ అనేది కనిపించిందక్కడ? అదన్నమాట. సో, ఈ విధంగా మనం ఈ ఈ ఈ ఈ సూడో క్లాస్ నేమ్స్ యూజ్ చేసి ఒక యాంకర్ ట్యాగ్‌ని మనం ఈ విధంగా డిఫరెంట్ స్టేట్‌లో, డిఫరెంట్ స్టైల్స్‌తో మనం డిఫైన్ చేయొచ్చనమాట. ఇవొచ్చేసి సూడో క్లాసెస్ అనమాట. సూడో క్లాసెస్ అనేవి ఎలా స్టార్ట్ అవుద్దంటే సింగిల్ కాలమ్‌తో స్టార్ట్ అవుతాయనమాట. ఓకే. సెలెక్టర్ సింగిల్ కాలమ్ సూడో క్లాస్ నేమ్. ఓకే. ఇందులోనొచ్చేసరికి ఇంకా ఏం చేద్దామంటే, ఇప్పుడొచ్చేసరికి నేను 2 యాంకర్ ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఓకే. 2 యాంకర్ ఎలిమెంట్స్ తీసుకొని ఆ 2 యాంకర్ ఇప్పుడు లైక్ ఎలా అంటే, ఆ 2 యాంకర్ ఎలిమెంట్స్‌కి కూడా నేను హావర్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. బట్ నాకు ఒకటే యాంకర్ ఎలిమెంట్ అనేది హావర్ అవ్వాలి. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. దీని ఫాంట్ సైజ్ తగ్గించేసాం కదా! ఒకసారి దీని ఫాంట్ సైజ్ అని ఇంక్రీజ్ చేసేద్దాం. ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఒక 60 పిక్సెల్ ఇస్తాను. సేవ్ చేశాను. ఓకే కదా! ఇప్పుడేం జరుగుతుంది? దాని మీదకెళ్ళినప్పుడే కదా! అది బ్లాక్ కలర్‌లో చేంజ్ అవుతుంది చూసారా? దాని మీదకెళ్ళినప్పుడు అదొక బ్లాక్ కలర్‌లో చేంజ్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 యాంకర్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. నేను ఓన్లీ ఒక యాంకర్ ఎలిమెంట్ మీద మాత్రమే మౌస్ హోవర్ చేసినప్పుడు అది ఏమవ్వాలి? హోవర్ అవ్వాలి. రెండో యాంకర్ ఎలిమెంట్‌కి ఎటువంటి చేంజెస్ జరగకూడదనమాట. లైక్ దానికోసం ఏం చేద్దామంటే నేనేం చేస్తానంటే 2 యాంకర్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. రిఫ్రెష్ చేశాను. ఒకసారి చూద్దాం. ఓకే. 2 యాంకర్ ఎలిమెంట్స్ వచ్చాయి. కదా! ఇప్పుడేంటి నాకు ఈ యాంకర్ ఎలిమెంట్ దీనికి రెడ్ అని పెడదాం. కొంచెం బ్లాక్ అనేది కనిపించట్లేదు. సేవ్ చేశాను. ఓకే. చూసారా? ఇక్కడ నాకు దీని మీద హోవర్ అవుతుంది. అండ్ అలాగే దీని మీద హోవర్ అవుతుంది కదా! నాకు రెండింటి మీద హోవర్ అవుతుంది. నాకు అలా అవ్వకూడదు. నాకు ఓన్లీ ఈ యాంకర్ ఎలిమెంట్ మీద మాత్రమే హోవర్ అవ్వాలి. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేస్తామంటే హెచ్టీఎంఎల్ క్లాసెస్ తెలుసు కదా మనకి. హెచ్టీఎంఎల్ క్లాసెస్ ఈ సూడో క్లాసెస్ యూజ్ చేసి మనం దాన్ని అచీవ్ చేస్తామనమాట. హెచ్టీఎంఎల్ క్లాస్ రాయాలంటే ఏం చేయాలి? యాంకర్ ఎలిమెంట్ స్టార్టింగ్ ట్యాగ్‌లో ఒక క్లాస్ సెలెక్టర్‌కి నేమ్ అనేది ఇస్తాం. లైక్ నేనొక ఫస్ట్ అని ఒక నార్మల్‌గా ఒక నేమ్ పెట్టుకున్నాను. సేవ్ చేశాను.
ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యాంకర్ ఎలిమెంట్ ఉంది కదా! ఆ యాంకర్ ఎలిమెంట్‌లో మనం ఈ ఫస్ట్ లింక్ అనేది కదా హోవర్ అవ్వాలి. నాకు 2 హోవర్ అవుతున్నాయి. కానీ నాకు ఫస్ట్ లింక్ ఒక్కటే హోవర్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ దేనికి యాంకర్ ఎలిమెంట్ కదా! యాంకర్ ఎలిమెంట్ క్లాస్ నేమ్ ఎలా రాస్తాం మనం డాట్‌తో కదా! డాట్ ఫస్టే కదా దానికి యొక్క క్లాస్ నేమ్ అనేది. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే హోవర్ అవ్వాలి కదా మనకి. మనకేం హోవర్ అవ్వాలి? ఈ యాంకర్ ఎలిమెంట్‌లో ఉన్న ఈ ఫస్ట్ అయితే ఏదైతే ఉందో క్లాస్ నేమ్ అది మాత్రమే హోవర్ అవ్వాలి. సో దానికోసం నేనేం చేస్తానంటే కాలమ్ హోవర్. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే కలర్ రెడ్ ఇద్దాం. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. చూసారా? దీని మీద మౌస్ అవుతుంది. అదేమన్నా హోవర్ అవుతుందా? అదేమి హోవర్ అవ్వట్లేదు. ఇది హోవర్ అవుతుంది. సో, రెడ్ కలర్ చేంజ్ అవుతుంది. దీని మీద ఎటువంటి చేంజెస్ లేవు. ఎందుకంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా అక్కడ యాంకర్ ఎలిమెంట్స్ అనేవి 2 ఉన్నాయి. బట్ మనం ఆ 2 కూడా హోవర్ చేయట్లేదు. ఓన్లీ నాకు కావాల్సిన ఒకటే యాంకర్ ఎలిమెంట్‌ని నేను హోవర్ చేసుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేశాను నేను హెచ్టీఎంఎల్ క్లాస్ యూజ్ చేసి, సూడో క్లాస్ యూజ్ చేసి ఈ విధంగా నేను అచీవ్ చేశాను. హెచ్టీఎంఎల్‌కి నేను ఒక క్లాస్ నేమ్ పెట్టుకున్నాను. సో, పెట్టుకున్నాను కదా! ఆ క్లాస్ నేమ్ ఏంటి ఫస్ట్. నేను యాంకర్ ఎలిమెంట్ క్లాస్ నేమ్ ఎలా రాస్తాను డాట్ ఫస్ట్. ఒక యాంకర్ ఎలిమెంట్‌లో ఫస్ట్ అనే క్లాస్ నేమ్ ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ మాత్రమే హోవర్ అవ్వాలి అని చెప్పాను. సో, దానికోసం మాత్రమే నాకు దీనికే కదా క్లాస్ నేమ్ ఉంది. దీనికి లేదు కదా! అందుకే ఇది హోవర్ అవ్వట్లేదు. అందుకే ఇది హోవర్ అవుతుందన్నమాట. ఓకే. డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది కదా! ఓకే. హెచ్టీఎంఎల్ క్లాసెస్ యూజ్ చేసి నంబర్ ఆఫ్ ఉన్నాయనుకో మనం నంబర్ ఆఫ్ యాంకర్ ఎలిమెంట్స్ ఇలా హోవర్ అవ్వక్కర్లేదు. నాకు ఏదో ఒకటే కావాలి. అలాంటప్పుడు దానికంటూ పర్టిక్యులర్‌గా క్లాస్ నేమ్ ఇచ్చుకొని, ఆ క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని ఓవర్ ఎఫెక్ట్ అనేది నేను ఇది అచీవ్ చేస్తానన్నమాట. ఓకే. ఇదొచ్చేసరికి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్‌గా మనం డివ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! సో, డివ్ ఎలిమెంట్స్‌ని కూడా మనం హోవర్ చేసుకోవచ్చనమాట. సో, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. లైక్ క్యాజువల్‌గా ఒక డివ్ ఎలిమెంట్ అనేది తీసుకుంటున్నాను నేను. ఓకే. దానికి టెక్స్ట్ వచ్చేసరికి రాండమ్‌గా ఏదో ఒకటి మన ఇష్టం. ఒక ఒక 10 వర్డ్స్‌తో ఒక డేటా తీసుకున్నాను. ఓకే. సో, రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఒక డేటా అనేది వచ్చింది. నాకు ఏం కావాలంటే ఈ డివ్ ఎలిమెంట్ ఉంది కదా! దానికి ఒక నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ గట్టా అన్నీ ఇస్తాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ ఇచ్చాను. కలర్ వచ్చేసరికి కలర్ ప్రాపర్టీ దేనివల్ల మనం కలర్ ప్రాపర్టీ ఇస్తున్నాం ఆ టెక్స్ట్ అనేది కనిపించడం కోసం అన్న కలర్ ప్రాపర్టీ వచ్చేసరికి కలర్ అనేది వైట్‌లో ఉండాలి సేవ్ చేస్తున్నాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా? ఆరెంజ్ కలర్‌లో నాకు వైట్ కలర్ టెక్స్ట్ వచ్చేసింది. బట్ నేను ఈ డివ్ ఎలిమెంట్ దాని మీద ఎప్పుడైతే మౌస్ హోవర్ చేస్తానో అప్పుడు నాకు కావాల్సిన కలర్స్ అనేవి కావాలి. నాకేం కావాలి కలరు డివ్ దానికి ఏం చేద్దామంటే హోవర్ చేద్దాం దాన్ని. హోవర్. ఆ డివ్ హోవర్ అంటే ఏంటి? ఇదొక సూడో క్లాస్ అనమాట. సింగిల్ కాలమ్. ఈ డివ్ అనేది ఏంటి? సెలెక్టర్ నేమ్. ట్యాగ్ నేమ్ సెలెక్టర్. ఓకే. దానికి ఏం చేద్దామంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి నేను బ్లాక్ ఇస్తాను. దాని యొక్క మరి బ్లాక్‌లో మనకి టెక్స్ట్ అనేది కనిపించాలంటే వైటే కదా! బాగా కనిపిస్తది. సో, వైట్ ఇచ్చిన కలర్ సేవ్ చేశాను. ఓకే. ఎటువంటి చేంజెస్ లేవు. ఇప్పుడు దాని మీద హోవర్ చేయగానే చూడండి. చూసారా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ అయిపోయింది. టెక్స్ట్ కలర్ అనేది వైట్ అయిపోయింది. అదేంటి మనం డివ్ మీద హోవర్ అవుతున్నప్పుడు. ఓకే. ఈ విధంగా మనం సూడో క్లాసెస్‌ని ఇలా మనకు కావాల్సిన సెలెక్టర్ ఏదైతే ఉందో దాని పక్కన కాలమ్ పెట్టి ఈ విధంగా యూజ్ చేస్తామనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేంటంటే ఇప్పుడు ఇదే డివ్ ఉంది. నేనేం చేస్తానంటే ఆ డివ్ మీద హోవర్ అయినప్పుడు నాకొక పారాగ్రాఫ్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. ఓకే. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను డివ్ ఇచ్చాను కదా! అదే డివ్ లోపల నేను ఇంకొక పారాగ్రాఫ్ అనేది ఇస్తాను. ఓకే. అదే డివ్ లోపల నేనేం ఇస్తున్నానో ఇంకొక పారాగ్రాఫ్ అనేది ఇస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది ఏంటనేది. లోరెమ్ ఇదొక 20 వర్డ్స్ చేస్తున్నాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. చూసారా ఫస్ట్ దీనికేంటంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ తీసేద్దాం. సేవ్ చేశాను. ఒకసారి ఓకే. ఇప్పుడు పైనున్న లోరెమ్ ఉంది కదా! ఇదొచ్చేసరికి డివ్‌లో ఉంది. ఈ పారాగ్రాఫ్ కూడా డివ్‌లోనే ఉంది. బట్ ఇది డివ్‌లో ఉన్న చైల్డ్ ఎలిమెంట్ కదా! పారాగ్రాఫ్ అని. నాకిది కనిపించకూడదు. నేను ఎప్పుడైతే ఈ డివ్ ఎలిమెంట్ అది మీద హోవర్ చేస్తానో అప్పుడే నాకు ఈ పారాగ్రాఫ్ అనేది కనిపించాలి. ఓకే. మీకు అర్థమైందా కండిషను? సో, అలాంటప్పుడు ఏం చేద్దామంటే మనం నార్మల్‌గా నాకు ఈ పారాగ్రాఫ్ కనిపించకూడదు. అంటే దాని అర్థం ఏంటి? డిస్‌ప్లే ప్రాపర్టీ తెలుసు కదా మీకు ప్రీవియస్‌గా మనం డిస్‌ప్లే ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాం. డిస్‌ప్లే నన్ అంటే ఏం జరుగుద్ది? ఈ పారాగ్రాఫ్ అనేది కనిపించదు కదా! సో, నేనేం చేస్తానంటే పారాగ్రాఫ్ ఏదైతే ఉందో నాకది కనిపించకూడదు. ఓకే. డిస్‌ప్లే ప్రాపర్టీకి నన్ అని యూజ్ చేశాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా? ఆ పారాగ్రాఫ్ అనేది పోయింది. అక్కడ ఇంక మనకేం కనిపించట్లేదు అది పోయింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ డివ్ అనేది ఉంది కదా! ఆ డివ్ అనే దాని మీద ఈ డివ్ అనే దాని మీద హోవర్ అయినప్పుడు మాత్రమే ఈ పారాగ్రాఫ్ అనేది కనిపించాలి. నార్మల్ టైమ్‌లో ఇంకెప్పుడు కూడా కనిపించకూడదది. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే, డివ్వే కదా దాని యొక్క పేరెంట్ అనేది. ఓకే. డివ్ హోవర్. ఓకే. డివ్ హోవర్. డివ్ మీద హోవర్ అయినప్పుడు నాకేం జరగాలి? పారాగ్రాఫ్ అనేది కనిపించాలి.
దానికి నేనేం చేస్తున్నాను, డిస్‌ప్లే ప్రాపర్టీకి బ్లాక్ వాల్యూ తెలుసు కదా! కనిపించడం. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా మనకి ఎటువంటిది ఏం కనిపించదు. ఎందుకంటే మనం హావర్ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు హావర్ అవుదాం. చూసారా? నేను దాని ఇప్పుడు ఇది పారాగ్రాఫ్ ఏం కనిపించట్లేదు. దాని మీదకి ఎప్పుడైతే మౌస్ వెళ్తుందో అప్పుడు పారాగ్రాఫ్ అనేది కనిపిస్తుంది. అదిగో చూసారా మౌస్ అనేది కనిపించింది. మనం బ్యాక్‌కొచ్చేస్తే కనిపించదు. దాని మీదకెళ్తే కనిపిస్తుంది. మళ్ళీ దాని మీద. ఓన్లీ డివ్ అనేది దాని మీదకెళ్ళినప్పుడు మాత్రమే ఈ పారాగ్రాఫ్ అనేది డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఇది ఏం చేసాం మనం, డివ్ అనే సెలెక్టర్‌కి హావర్ చేసి డివ్ అనే సెలెక్టర్‌కి హావర్ చేసినప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే ఉందో అది డిస్‌ప్లే బ్లాక్ చేస్తున్నాం. అంటే డిస్‌ప్లే కనిపించేలాగా. నార్మల్ టైమ్ దాని మీద హావర్ అవ్వలేనప్పుడు ఆ పారాగ్రాఫ్ అనేది ఇంకెప్పటికి కూడా కనిపించదు మనకది. ఓన్లీ దాని మీద హావర్ అయినప్పుడు మాత్రమే ఆ పారాగ్రాఫ్ అనేది కనిపిస్తదన్నమాట. చూసారా దాని మీద హావర్ అయినప్పుడు మాత్రమే పారాగ్రాఫ్ అనేది కనిపిస్తది. ఇంకెప్పుడు కనిపించదన్నమాట. ఓకే. ఇది అర్థమైంది కదా! నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సూడో క్లాసెస్‌లో ఫస్ట్ చైల్డ్ అనే ఒక సూడో క్లాస్ ఉంటదనమాట. అదేం చేస్తదంటే మనం ఏదైతే సెలెక్టర్ ఇస్తామో ఆ సెలెక్టర్ ఆ పేరెంట్ యొక్క ఫస్ట్ చైల్డ్ అనుకోండి. అప్పుడు మాత్రమే మనం ఇచ్చిన స్టైల్స్ అనేది అప్లై అవుతది. లైక్ ఎలా అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. లోవర్ ఒక 10 ఒక 6 వర్డ్స్‌తో తీసుకుంటున్నాను. ఓకే. సేమ్ నేను దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ చేశాను. అండ్ అలాగే దీన్ని ఏం చేద్దామంటే పేస్ట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దానంటే నేను ఇంకొక డివ్ అనేది తీసుకుంటున్నాను. సేమ్ దాన్నే పేస్ట్ చేస్తున్నాను. సేవ్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే రిఫ్రెష్ చేశాను. మనకు 4 పారాగ్రాఫ్స్ వచ్చేసాయి. ఈ ఫస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ ఉంది కదా! అది ఏం చేస్తదంటే ఫస్ట్ చైల్డ్ అంటే ఆ పేరెంట్ యొక్క ఫస్ట్ చైల్డ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే కలర్ అనేది అప్లై అవుద్ది. అంటే ఫస్ట్ చైల్డ్ ఇదే కదా! ఒక బాడీ యొక్క పేరెంట్‌కి ఫస్ట్ పారాగ్రాఫే కదా! ఫస్ట్ చైల్డ్ అవుద్ది. అండ్ అలాగే ఈ డివ్‌కి అదొక పేరెంట్. ఆ పేరెంట్‌కి ఈ ఫస్ట్ పారాగ్రాఫే కదా! ఫస్ట్ చైల్డ్ అవుద్ది. సో, ఓన్లీ వాటికి మాత్రమే కలర్స్ అనేవి అప్లై అవుతాయన్నమాట. ఒకసారి అది ఎలా అచీవ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఏం చేస్తానంటే నేను పి మనకి పారాగ్రాఫే కదా! ఇప్పుడు లైక్ మనం ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌కే కదా! ఈ స్టైల్స్ అనేది అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, దానికోసం ఫస్ట్ చైల్డ్ అని నేను ఒక స్యూడో క్లాస్ తీసుకున్నాను. దానికి ఫ్లవర్ బేసిస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి నేను కలర్ వచ్చేసరికి ఏమిస్తానంటే లైక్ ఒక రెడ్ ఇస్తాను. ఓకే. నెక్స్ట్ దానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది యెల్లో ఇద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి యెల్లో ఇస్తాం. ఓకే. ఓకే. సేవ్ చేసాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా ఏం జరిగిందిక్కడ మీకు అర్థమైందేంటి? ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ ఆ బాడీ ఏదైతే ఉందో దానికి ఈ ఫస్ట్ పారాగ్రాఫే కదా! ఫస్ట్ చైల్డ్. సో, దానికోసం ఆ స్టైల్స్ అనేది దీనికి అప్లై అయింది. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. బట్ అది ఫస్ట్ చైల్డ్ కాదు కదా! అదేంటి సెకండ్ చైల్డ్. సో, దానికి ఎటువంటి స్టైల్స్ అనేది అప్లై అవ్వలేదు. అండ్ ఈ పారాగ్రాఫ్‌కి ఎందుకు అప్లై అయిందంటే మరి డివ్ అనేది ఒక పేరెంట్ కదా! డివ్ అనేది ఒక పేరెంట్ అన్నప్పుడు దాని లోపల ఉన్న ఫస్ట్ పారాగ్రాఫే కదా! ఫస్ట్ చైల్డ్ అనేది అవుద్ది. సో, అందుకొచ్చేసరికి దీనికి కూడా కలర్స్ అనేది అప్లై అయింది. దీనికి ఎటువంటి కలర్స్ అప్లై అవ్వలేదు. ఎందుకంటే ఇది సెకండ్ చైల్డ్ అనమాట. ఈ ఈ పారాగ్రాఫ్ సింగిల్ కాలమ్ ఈ సూడో క్లాస్ ఏదైతే ఉందో ఫస్ట్ చైల్డ్ అనే సూడో క్లాస్ మనం ఏదైతే ట్యాగ్ నేమ్ ఇస్తామో ఇక్కడ ఆ ట్యాగ్ నేమ్ అనేది దాని యొక్క పేరెంట్‌లో ఫస్ట్ చైల్డ్ ఏదైతే ఉంటదో దానికి మాత్రమే ఈ స్టైల్స్ అనేది అప్లై అవుద్దనమాట. ఓకే. మీకు అర్థమైందా సూడో క్లాసెస్ అంటే ఏంటో? సూడో క్లాసెస్‌ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఒక ట్యాగ్ నేమ్ సెలెక్టర్ ఇస్తాం. దాని తర్వాత ఒక సింగిల్ కాలమ్ ఇస్తాం. దాని తర్వాత మనకు కావాల్సిన ఏంటి సూడో క్లాస్ నేమ్స్ అనేవి ఇస్తాం. ఏంటి ఫస్ట్ చైల్డ్ అని లేదంటే యాంకర్ ట్యాగ్స్ చూసాం కదా! లింక్, విజిటెడ్, హోవర్, యాక్టివ్ అని. సో, ఆ విధంగా మనకు కావాల్సిన స్పెషల్స్ అది ఏ స్టేట్‌లో ఉందో దానికి కావాల్సిన స్పెషల్‌గా మనం స్టైల్స్ అనేవి అప్లై చేస్తామనమాట. ఓకే. ఇదొచ్చేసరికి కంప్లీట్‌గా సూడో క్లాసెస్ గురించి. ఒకవేళ మీకు ఈ వీడియో గనక యూజ్‌ఫుల్‌గా ఉండి మీకు అర్థమైనట్లయితే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.